కాంగ్రెస్ లో ఎంట్రీ దొరకని బీఆర్ఎస్ లీడర్లు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి ప్రయత్నాలు చేస్తూనే బీజేపీ టచ్ లోకి వెళుతున్నారు గులాబీ లీడర్లు. అయితే కొంతమంది బీఆర్ఎస్ నేతల చేరికకు కాంగ్రెస్ నో చెబుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంట్రీ లేక బీజేపీ వైపు తాజా మాజీ మంత్రులు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, ఆ పార్టీలో కీలకంగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతలంతా కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే ఆ తర్వాత జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీలో నో ఎంట్రీ అని చెప్పిన బీఆర్ఎస్ నేతలు ఇక బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండడంతో పాటు ఆ ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడ్డ నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి నిరాకరించడంతో వారు ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఆ నేతలంతా కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డిని వ్యతిరేకంగా అంటే ఆయన బద్ధంగా వ్యతిరేకించిన కీలక గత ప్రభుత్వంలో మంత్రులు, అదేవిధంగా ఆ పార్టీలో అత్యంత కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు మంత్రులు ప్రస్తుతానికి మాజీ మంత్రులుగా ఉన్నారు. వారు ముందుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఒక ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వారిని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి నిరాకరించడంతో వారు బీజేపీలోకి వెళ్ళి అక్కడ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 39 మంది ఎమ్మెల్యేలో దాదాపు 10 మంది ఇప్పటికే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలో ముగ్గురు ఎంపీలు ఇప్పటికే బీజేపీకి వెళ్ళి టికెట్ సాధించి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక 3 ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీలు పార్టీ టికెట్ కేటాయించినా వారంతా కూడా పోటీ చేస్తారా లేదా అనేది అనేక అనుమానాలు వస్తున్నాయి. కానీ ఎవరైతే పార్టీలో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రుల్లో వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రి, ఆ జిల్లాకి కీలకంగా వ్యవహరించిన ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేయడంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డితో గతంలో ఉన్న ఆయన సంబంధాలు ఆయనతో సరిగా లేకపోవడం వల్ల ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని చెప్పడంతో ఆయన బీజేపీ గూటికి వెళ్ళే ఒక ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన బీజేపీ నేతలతో ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేసిన ఒక మాజీ మంత్రి, బీసీ నాయకుడు, ఆయన కూడా బీజేపీ గడప దొక్కే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన గత కేసీఆర్ ప్రభుత్వంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. దానికి తోడు గత ప్రభుత్వంలో అనేక అక్రమ కేసులు ఆయన పైన ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనను తీసుకోవడానికి నిరాకరించడంతో ఆయన తిరిగి బీజేపీ తలుపు తట్టినగా తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ మాజీ మంత్రి, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బెంగళూరుకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధినేతలకు సంబంధించిన నేతలను భేటీ అయ్యారు. నేరుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారు. అయినా రాష్ట్ర నేతలంతా కూడా ఆయనకు రెడ్ కార్డు వేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆయన కూడా ఈసారి తాను కమలం పార్టీ అంటే బీజేపీకి వెళ్తానంటూ కూడా ఆయన సన్నిహితుల వద్ద ఇప్పటికే చెప్పడంతో ఆయన బీజేపీలో త్వరలో చేరడానికి పూర్తి ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఆయన విద్యా సంస్థలకు సంబంధించి అనేక అక్రమాలు, భూ కబ్జాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ఆయన కూడా బీజేపీలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందే బీజేపీ ఈ 3 మాజీ మంత్రులను చేర్చుకోవాలనే సీరియస్గా ఈ మాజీ మంత్రులు బీజేపీ వైపు మొరపటి చూస్తున్నట్టుగా కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నిరాకరించడం లేదంటే కాంగ్రెస్ పార్టీ నో చెప్పడం వల్ల వీరు ఇక తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు
బీజేపీ అధిష్టానంతో టచ్లో వెళ్ళడానికి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన బీజేపీలో ఉన్న కీలక నేతల ద్వారా వీళ్ళంతా కూడా బీజేపీలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇక ఈ నేతలు ఎవరు ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, లేదంటే పార్లమెంట్ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో ఎవ్వరూ బీఆర్ఎస్లో ఉండకుండా ఇతరుడు ఉంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకపోతే బీజేపీలో వెళ్ళాలన్న ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇక తమకు రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ణయించుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్లో ఉంటే తాము రాజకీయంగా జీరో అవుతామనే ఒక ఆందోళనలో ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేయడము, కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా లేదంటే నమ్మకంగా ఉన్న నాయకులు, లేదంటే గత ప్రభుత్వంని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డ నాయకులు, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేధింపులకు గురి చేసిన మంత్రులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు నో ఎంట్రీ ఉండడంతో వారంతా కూడా బీజేపీ గూటికి వెళ్ళడానికి, బీజేపీ కండగా కప్పుకోవడానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీ కండువా కప్పుకొని ఆ పార్టీలో పనిచేయడానికి ఆ మాజీ మంత్రులు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదంటే వారిపై ఉన్న ఈ కేసులు లేదంటే అనేక అక్రమాలు తెర మీదకి వస్తే బీజేపీ నో చెబుతుందా? ఒకవేళ ఇటు కాంగ్రెస్ అటువైపు బీజేపీ రెండు పార్టీలు నో చెబితే గత్యంతరలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలోనే ఆ ముగ్గురు మాజీ మంత్రులు ఉంటారా అనే అంశం అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. జ్యోతి.